తెలంగాణ రైతు సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 22వ తేదీ రైతుల ఖాతాలో 3,600 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 3 దఫాలుగా 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డాయి. ఈ నెల 22వ తేదీ మరోసారి నిధులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడో రావాల్సింది ఒక 6 నెలల కిందటే రైతులకి రైతు భరోసా జమ కావాల్సింది ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో దొక్కుతా ఉంది అని విమర్శలు రావడంతో ఏదో అడ్జస్ట్ చేసుకొని కొత్త బడ్జెట్లో నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మరో పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టాల మీదకి ఎక్కించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అతిపెద్ద హామీగా ఉన్నటువంటి పెన్షన్ల పెంపు. తెలంగాణలో 2,500 రూపాయల పెన్షన్ని అధికారంలోకి వస్తే 4,000 చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వెంటనే ఆ పథకాన్ని ఎత్తుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవడంతో గడిచిన 3 సంవత్సరాలుగా అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. మరలా 2 సంవత్సరాల్లో మరలా ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి అప్పటిదాకా ఉంటే జనంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పెంచిన పెన్షన్ తెలంగాణలోని సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకి అందజేయబోతా ఉన్నారు. ఇక రైతులకు కూడా తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ ఉత్పత్తికి హబ్గా మారబోతా ఉంది. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో 4 ఆయిల్ ఫామ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆల్రెడీ 2 పరిశ్రమలు ప్రారంభించారు. మరో 2 పరిశ్రమలు రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతా ఉన్నారు. రైతు సోదరులు, అవకాశం ఉన్న రైతులు, సారవంతమైన భూములు, నీటిపారుదల సదుపాయం ఉండి ఈ గెలలు కొనుగోలు చేసే, అంటే ఈ గెలల నుంచి ఫామ్ ఆయిల్ గెలల నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీస్ సమీపంలో ఉన్న రైతులు ఒక 100 కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు, 120 కిలోమీటర్లు కూడా వెళ్ళవచ్చు. ఆ సదుపాయం ఉన్న రైతులు పామ్ ఆయిల్ సాగు చేసుకోవచ్చు. మంత్రి స్వయంగా చెప్పారు. మిగతా పంటలు ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు దున్నాలి, విత్తనాలు వేయాలి. ఆ విత్తనాలు నకిలీ వస్తే తెలియదు, ఏమవుతాయో తెలియదు. ఎకరానికి 1,00,000, 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి, విపరీతంగా పురుగు మందులు కొట్టాలి. పామ్ ఆయిల్కి ఆ బాధ లేదు. ఇప్పటికే పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు టన్నుకి 20,000 రూపాయల ధర పొందుతూ ఉన్నారు. అయితే వేరియేషన్స్ ఎక్కువగా వచ్చి ఫ్లక్చువేషన్స్ ఒక్కోసారి 12,000కి ధర పడిపోతా ఉంది. అప్పుడు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆయిల్ దిగుమతులకి గేట్లు ఎత్తుతుందో అప్పుడు ఇక్కడ గెలల ధర పడిపోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పనులు చేయకుండా రైతులను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మలేషియా, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, ఈ ఇండోనేషియా నుంచి, సింగపూర్ నుంచి కాదు క్షమించాలి, ఇండోనేషియా, మలేషియా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకునే బాధ తప్పుతుంది. ప్రతి సంవత్సరం భారతదేశం 2 లక్షల కోట్లు వంట నూనెల దిగుమతుల మీదే చెల్లించాల్సి వస్తూ ఉంది. రైతులను ప్రోత్సహిస్తే ఆయిల్ ఫామ్ భారతదేశంలో కూడా 2 కోట్ల ఎకరాల సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు మీ అనుభవాల్ని, మీ ఇబ్బందులు, లాభ నష్టాలని కామెంట్ చేయండి.